భోగాపురం ఎయిర్పోర్ట్ పనులు పూర్తయ్యాయి. అల్లూరి సీతారామరాజు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఆంధ్రప్రదేశ్ కే తలమానికం. ఆంధ్రప్రదేశ్ లో ఫస్ట్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. ఇక్కడ వరకు బాగానే ఉంది. ఆంధ్రప్రదేశ్ ప్రజలకు శుభవార్త ఇది, ముఖ్యంగా ఉత్తరాంధ్ర ప్రజలకు అయితే మరీ శుభవార్త. ఇక్కడే మళ్ళీ రాజకీయాలు స్టార్ట్ అయ్యాయి. జగన్మోహన్ రెడ్డి కొద్దిసేపటి క్రితం ఒక ట్వీట్ చేశారు. 1200 కోట్ల రూపాయలు ఖర్చు చేసింది వైసీపీ గవర్నమెంట్ అప్పట్లో. సో క్రెడిట్ మాదే, కానీ ఇప్పుడు క్రెడిట్ చోరీ చేస్తూ ఉన్నారు చంద్రబాబు నాయుడు. క్రెడిట్ చోరీ చేయడంలో చంద్రబాబు నాయుడు దిట్ట అంటూ ఆయన కొన్ని విమర్శలు కూడా చేశారు. ఎవరికి ఇవ్వాలి సతీష్ గారు ఈ క్రెడిట్? పార్టీలకు ఇవ్వాలా, ప్రభుత్వానికి ఇవ్వాలా? నేనేమంటానంటే ఈ క్రెడిట్ ప్రజలది, ప్రభుత్వానిదే. ఇక్కడ ఏ ప్రభుత్వం అన్న ప్రశ్న వెంటనే మీ వైపు నుంచి వస్తుంది ఖచ్చితంగా. ప్రభుత్వం అన్నదంటే మీకు ప్రభుత్వం అనేది ఇట్స్ ఎ కంటిన్యూస్ ప్రాసెస్. గవర్నమెంట్ ఈజ్ ఎ కంటిన్యూస్ ప్రాసెస్. అది ప్రభుత్వం అనేది ఒక కంటిన్యూ ప్రాసెస్ కాన్స్టిట్యూషనల్లీ. పార్టీలు మారుతాయి, పరిపాలనలు మారుతాయి, అడ్మినిస్ట్రేషన్స్ మారుతాయి, కానీ ఏంటంటే ఆ ప్రభుత్వం వ్యవస్థ అవన్నీ కూడా కంటిన్యూటీగా వాటి పని అవి చేస్తూనే ఉంటాయి. అందుకు ఈ క్రెడిట్ ఎవరికి దక్కుతుంది అని ఈ క్రెడిట్ వారు అనవసరం ఇప్పుడు ఒకటి. రెండోది, మీకు ఇంత పెద్ద ప్రాజెక్టులు ఎప్పుడు కూడా టక్ మనకు 2-3 ఏళ్ళలోనూ 5 ఏళ్ళలోనూ కంప్లీట్ కావు. ఇప్పుడు పోలవరం ఉంది. పోలవరం ఎప్పటి నుంచి జరుగుతూనే ఉంది. రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత కొంత పోలవరం అంటే ఆయన జలయజ్ఞం తీసుకున్నారు. 26 ప్రాజెక్టులని ప్రాధాన్య క్రమంలో తీసుకున్నప్పుడు పోలవరానికి కొంత ప్రియారిటీ ఇవ్వటము, కొంత పోలవరం మళ్ళీ స్పీడప్ అయిందని ఒక చర్చ మొదలైంది. అక్కడి నుంచి కూడా పోలవరం అని చర్చ కంటిన్యూ అవుతూనే ఉంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన సమయంలో కూడా పోలవరం ప్రస్తావన వచ్చింది. పోలవరం జాతీయ హోదా, పోలవరం నిధులు కేటాయింపు, ఆ నిధుల విషయంలో కొందరు కాంట్రాక్టర్ల మార్పు, ఇట్లాగా ఇవన్నీ జరుగుతూనే ఉన్నాయి. ఫైనల్ గా పోలవరం కొంత లైనప్ అవుతోంది అని 2014లో కూటమి ప్రభుత్వం వచ్చింది. వాళ్ళు కొంత పనులు చేసాం, మీకు కంప్లీట్ చేసేస్తాం అన్నారు. కంప్లీట్ కాలేదు. 2019లో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చింది. అప్పుడు మంత్రి అనిల్ కుమార్ యాదవ్ ఒక 2 గడువులు పెట్టారు, అవి కంప్లీట్ కాలేదు. ఇప్పుడు 2024లో కూటమి ప్రభుత్వం మళ్ళీ వచ్చింది. వాళ్ళు ఏమన్నారు, 2 సంవత్సరాలు కంప్లీట్ చేస్తామన్నారు. ఆ తర్వాత కాదు మేము అంబటి రాంబాబు లాగా, అనిల్ కుమార్ యాదవ్ లాగా అబద్ధాలు చెప్పాం, మేము ఏదైనా కట్టుబడి ఉంటాం, 2027 డిసెంబర్ కల్లా పోలవరం పూర్తి చేస్తా ఉన్నారు. మరి ఇప్పుడు 2027 డిసెంబర్ కల్లా పోలవరం పూర్తి అవుతుందా అన్న ప్రశ్నకి ఎవరి సమాధానం లేదు. ఇప్పుడు పోలవరం ఫర్ ఎగ్జాంపుల్ కి అలా పూర్తయి నెక్స్ట్ అనుకోకుండా జగన్ కానీ లేదంటే వేరే గవర్నమెంట్ ఏదైనా వచ్చింది అనుకోండి, ఆ గవర్నమెంట్ లో పూర్తయింది అనుకోండి, అప్పుడు పోలవరం జగన్మోహన్ రెడ్డి స్టార్ట్ చేసినా లేదంటే వేరే అప్పుడు వచ్చిన వాళ్ళు ఎవరైనా స్టార్ట్ చేశారనుకోండి, ఆ క్రెడిట్ మొత్తం జగన్మోహన్ రెడ్డి అనుకోవాలా? పోలవరాన్ని నేనే నిర్మించానంటే ఎట్లా అవుతుంది అది? అందుకేంటంటే ఒక పెద్ద ప్రాజెక్ట్స్ అంత ఈజీగా కంప్లీట్ కావు. ఎక్కడైతే గవర్నమెంట్స్ ఒక 10 ఏళ్ళు 15 ఏళ్ళు, ఇప్పుడు ఎన్డీఏ 2014లో అధికారంలో వచ్చింది కేంద్రంలో, ఇప్పుడు కంటిన్యూ అవుతుంది, 3వసారి కూడా అధికారంలోకి వచ్చింది. ఈ 12 ఏళ్ళు 15 ఏళ్ళ ఈ వ్యవధి ఉంది చూసారు కదా, ఈ వ్యవధిలో చాలా ప్రాజెక్టులు కంప్లీట్ చేయొచ్చు. అప్పుడు ఆ క్రెడిట్ తీసుకోవడానికి కూడా ఛాన్స్ ఉంటుంది. కానీ ఇక్కడ ఏంటంటే మనకు 2014 రాష్ట్ర విభజన తర్వాత 2014 నుంచి 2019 కూటమి వచ్చింది, 2019లో వైసీపీ గెలిచింది, మళ్ళీ ఇప్పుడు కూటమి వచ్చింది. అందుకే ఏంటంటే ఈ భోగాపురం అనేది మాదే, మా వల్లే వచ్చింది, మేమే మౌలిక సదుపాయాలు కల్పించాము, మా హయాంలోనే ఖర్చు అయిందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెప్తుంది. వాళ్ళు అంటుంది ఏంటి, జిఎంఆర్ తో కన్సెషన్ ఒప్పందం, భూసేకరణ, పునరావాసం, పర్యావరణ అనుమతులు, భద్రత క్లియరెన్స్లు, నీరు, విద్యుత్తు, అంతర్గత రోడ్లు, ఆర్థిక సమీకరణ, ఇలా ప్రతి కీలక దశను తమ ప్రభుత్వమే పూర్తి చేసింది. పని వైఎస్ఆర్సీపీది, ప్రచారం చంద్రబాబు అనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ఆరోపణ. 1200 కోట్లకు పైగా ప్రభుత్వం ఏం పెట్టి ప్రాజెక్టుకు బలమైన పునాది వేసిన తర్వాతే ఇప్పుడు ఈ నిర్మాణం ఇవన్నీ కూడా స్పీడప్ అయ్యాయి అనేది వీళ్ళు చెప్తున్న వాదన. ఇక్కడ ఏంటంటే చివరికి ఎక్కడైనా కూడా ప్రారంభోత్సవం చేసే ప్రభుత్వం మొత్తం క్రెడిట్ తీసుకోవటం అనేది కామన్ గా నడుస్తోంది. ఈ తరహా రాజకీయ పార్టీ మనకు చూసాం, మెట్రో రైళ్లు, ఎక్స్ప్రెస్ హైవేలు, పోర్ట్లు, సాగునీటి ప్రాజెక్టులు, విమానాశ్రయ విషయంలో కూడా అనేకసార్లు కనిపించింది. ఇప్పుడు అందుకే ఇప్పుడు 2 పార్టీలు కూడా ఒక రకంగా పట్లాడుతున్నాయి. నేను చెప్పేది ఏంటంటే, ఇప్పుడు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు ఉన్నారు కాబట్టి, ఎన్డీఏ అక్కడిక్కడ అధికారంలో ఉంది కాబట్టి, ఎన్డీఏ ప్రభుత్వం కూడా మేము ఇచ్చాము, మా హయాంలో జరిగింది అని వాళ్ళు చెప్పుకోవడానికి కూడా తహదాలు ఆడుతున్నారు. ఖచ్చితంగా వాళ్ళ హయాంలో ఇప్పుడు ప్రారంభం అవుతుంది. అలానే మొత్తం జిఎంఆర్ ఎయిర్పోర్ట్, భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ మొత్తం వీళ్ళ హయాంలోనే అయ్యిందా అంటే కాలేదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కూడా కొన్ని పనులు అయ్యాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రస్తావిస్తున్నట్టుగా కొన్ని పనులు పూర్తయ్యాయి. కానీ ఏంటంటే అంతకు ముందు కొంత మూమెంటం వచ్చిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కొన్ని పనులు వేగవంతమయ్యాయి.
అలాగే మిగతా పనులు, మిగిలిపోయిన పనులు వేగవంతం కూడా కూటమి వచ్చిన తర్వాత అయింది. ఎందుకైంది? కేంద్ర పౌర విమానయాన మంత్రిగా రామ్మోహన్ నాయుడే ఉన్నారు. కేంద్ర పౌర విమానయాన మంత్రిగా రామ్మోహన్ నాయుడు ఉన్నారు. కేంద్రంలో ఎన్డీఏ ఉంది, ఇక్కడ ఎన్డీఏ ఉంది. ఖచ్చితంగా ఈ హయాంలో ఇది కొంచెం స్పీడప్ అయింది. కంపారిటివ్లీ అప్పటికంటే ఇంకొంచెం స్పీడప్ అయింది. కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో పనులు అవ్వలేదు అని మనం అంత ఈజీగా తీసిపారాయలేము. అందుకు ఇక్కడ ఏంటంటే క్రెడిట్ కి సంబంధించి ఇద్దరు తీసుకోవచ్చు. కానీ రెండు పార్టీలు గుర్తించుకోవాల్సిన అవసరం ఏంటంటే మీ ఇద్దరిని గెలిపించింది ప్రజలు. మీ ఇద్దరిలో ఒకరు నచ్చకపోతే ఓడించారు, ఇంకొకరు నచ్చకపోతే ఇంకొకరు మరోసారి ఓడించారు. ఓడించినా గెలిపించినా అది ప్రజలు కదా క్రెడిట్. అలాగే ఈ ప్రాజెక్ట్ నిర్మాణం సంబంధించి అభివృద్ధి పరంగా అడుగులు వేస్తున్నప్పుడు భోగాపురంలో అంతర్జాతీయ విమానాశ్రయం రావడం అనేది ఖచ్చితంగా వెల్కమ్ చేయాల్సిందే. ఒకటి, విశాఖ ఎయిర్పోర్ట్ అనేది నౌక అంటే మన తెలుసు భారత వాయుసేనకు సంబంధించిన విమానాశ్రయం అది ఇప్పటివరకు వాడుకుంటూ వచ్చాము. కానీ ఇప్పుడు ఒక డెస్టినేషన్ అనేది స్టార్ట్ అయింది. ఇప్పుడు విశాఖపట్నం నుంచి, శ్రీకాకుళం నుంచి, విజయనగరం నుంచి ఈ 3 ప్రాంతాల నుంచి, 3 సిటీస్ నుంచి 1 గంటలో చేరుకునేటట్టుగా భోగాపురం ఉంటుంది భౌగోళికంగా. అలా ఒక ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అయితే రూపుదిద్దుకుంది. కాబట్టి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వచ్చింది, ప్రధాని మోడీ వస్తున్నారు. హ్యాపీగా ఈ ఆనంద క్షణాలని అందరూ ఎంజాయ్ చేయండి. ధర్మాన ప్రసాదరావు అయినా, బొత్స సత్యనారాయణ అయినా, కింజరాపు అచ్చెన్నాయుడు అయినా, ఇంకా కొండపల్లి శ్రీనివాస్ అయినా, ఇంకా విశాఖ జిల్లాకు చెందిన గంటా శ్రీనివాస్ అని ఎవరైనా, అంటే ఈ పేర్లను ఎందుకు చెప్తున్నానంటే ఏ ప్రజాప్రతినిధి అయినా ఈ ఉత్తరాంధ్రకు సంబంధించి ఒక తలమానికంగా ఒక భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం వస్తున్నప్పుడు ఇది ఉత్తరాంధ్ర వైభోగమే. ఖచ్చితంగా ఇది ఉత్తరాంధ్ర వైభోగమే. ఆ వైభోగంలో మీరు పాలు పంచుకోండి. ఇప్పుడు కూడా మీరు ప్రెస్ మీట్లు పెట్టుకొని నీది క్రెడిట్, నాది క్రెడిట్ ఏంటి రచ్చ? ప్రైమ్ మినిస్టర్ వస్తున్నారు, అందరూ పాల్గొనండి. ప్రోటోకాల్ పరంగా ఎమ్మెల్యేలకి అందరికీ ప్రోటోకాల్ ఉంటుంది. చక్కగా ఆనంద క్షణాలు వీక్షించండి. ప్రజలకు ఒక మెరుగైన సేవ అందుబాటులోకి వచ్చిందన్న దాన్ని యాక్సెప్ట్ చేయండి. ఎందుకు ఈ గందరగోళం అనవసరంగా క్రియేట్ కాదు? వెళ్ళాలంటే ఆహ్వానం ఉండాలి కదా. మరి జగన్మోహన్ రెడ్డికి ఆహ్వానం ఉందా? అంటే జగన్మోహన్ రెడ్డి వెళ్ళకపోయినా ఉత్తరాంధ్ర ప్రతినిధులు ఖచ్చితంగా ప్రోటోకాల్ ప్రకారంగా వాళ్ళకి ఉంటుంది. ప్రధాని వస్తున్నారు కాబట్టి వాళ్ళ ప్రోటోకాల్ ఉంటుంది, ఎమ్మెల్యేలు కాబట్టి ఏ పార్టీ అయినా. అవును. కానీ జగన్మోహన్ రెడ్డి మాజీ ముఖ్యమంత్రి, ప్రతిపక్ష హోదా లేకపోవచ్చు. అంటే మాజీ ముఖ్యమంత్రి మరి ఆహ్వానం పంపించారా లేదా, అందరికీ పంపించారా లేదా అనేది కొంచెం ఆసక్తికరమే. ఎందుకంటే ఇది ఉత్తరాంధ్రగా ఎక్కువగా పరిమితమైన అంశం కాబట్టి మనకు తెలుసు ప్రోటోకాల్. మనం చూస్తున్నప్పుడు ప్రధాని నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ వీళ్ళే ప్రధానంగా ఉన్నారు. ఆల్రెడీ భారతీయ జనతా పార్టీ ఉంది కాబట్టి కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు ఉన్నారు, కేంద్ర సహాయ మంత్రిగా వర్మ ఉన్నారు. ఆ ప్రోటోకాల్ పరంగా వాళ్ళిద్దరూ ఖచ్చితంగా ఉంటారు. వీళ్ళతో పాటు లోకల్ ఎంపీస్, అలాగే శాసనసభ్యులు, వీళ్ళందరూ ఖచ్చితంగా ఉంటారు. ఎమ్మెల్సీస్, అందులో ఎమ్మెల్సీస్ లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళు కూడా ఉండొచ్చు. ఖచ్చితంగా ఆ ప్రోటోకాల్ అనేది మిస్ కాదు. వీళ్ళు వెళ్ళకపోవడం అనేది అది పక్కన పెడితే ప్రోటోకాల్ అనేది మాత్రం ఖచ్చితంగా ఫాలో అవుతారు. ఆ ప్రోటోకాల్ ప్రక్రియ గట్టిగానే ఉంటుంది. అలాగే ఆ విమానాశ్రయంలో అట్లాగా కొంచెం అలా సందర్శించడానికి, బయటకి ప్రజలకు అభివాదం చేయడానికి ఒక ప్రత్యేక రథం కూడా తయారైంది. ఆ రథంలో ప్రధాని మోదీ, చంద్రబాబు నాయుడు, అలాగే పవన్ కళ్యాణ్ ఈ ముగ్గురు ఎక్కుతారు. దానికి సంబంధించిన ఎక్స్క్లూజివ్ విజువల్స్ కూడా మనం 99 టీవీ ప్రసారం చేసింది. నేను ఫైనల్ గా ఒకటే అంటున్నాను, నేను చెప్పాను క్రెడిట్ ఇద్దరిది, కానీ ఫైనల్ గా క్రెడిట్ ప్రజలది. ఇంతటి అద్భుతమైన ఉత్తరాంధ్ర వైభోగమే భోగాపురం ఎయిర్పోర్ట్ ఓపెనింగ్ అనేది. చాలా మౌలిక సదుపాయాల కల్పనకి ఇది నాంది పలకపోతుంది కాబట్టి, చాలా అభివృద్ధికి నాంది పలకపోతుంది కాబట్టి చక్కగా రాజకీయాలకు అతీతంగా వెల్కమ్ చేయండి. ఈ రోజు కూడా ఇంక ప్రెస్ మీట్లు పెట్టుకొని మీరు రచ్చ చేసుకుంటే దీని యొక్క ఇమేజ్, దీని యొక్క ఇది మసకబార్చిన వాళ్ళు అవుతారు.